ఫ్రెండ్స్ ఏసీ కొనాలనుకుంటే షాప్ కి వెళ్ళైనా కొంటారు లేదా ఆన్లైన్ లో చెక్ చేసినా కొంటారు. అలా కొనేటప్పుడు అయితే వాళ్ళకు 0.8 టన్ కెపాసిటీ ఏసీ లేదా 1 టన్ కెపాసిటీ గల ఏసీ, 1.5 టన్, 1.6 టన్, 2 టన్ కెపాసిటీ గల ఏసీ అని చెప్పి క్లియర్ కనిపిస్తుంది. ఇందుకే టన్ అంటే ఏమిటి, ఈ టన్ అనే పేరు ఎలా వచ్చిందంటే పాత రోజుల్లో ఏసీ అయితే లేదు కదా, ఏసీ లేని రోజుల్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఈజీగా అర్థం అవ్వగా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎక్కువగా మంచుతో కప్పడి ఉంటుంది. సో వాటర్ అంతా మొత్తం ఐస్ తో గడ్డగట్టి ఉంటుంది. అప్పుడు కేబీఆర్ గౌతమ్ అనే పర్సన్ కి అయితే ఒక ఐడియా వస్తుంది, పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వేడైతే ఉంటుంది. సో ఎక్కువగా వేడి ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐస్ ని తీసుకొని వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో అమ్మేస్తుంటాడు. ఈ ఐస్ అయితే టన్నుల్లో అంటే 1 టన్ అని చెప్పి లేదా 2 టన్ అని చెప్పి 1.5 టన్ అని చెప్పేసి ఇట్లా ఐస్ అయితే బరువు వేసి ఆ ఐస్ అయితే పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మీద అమ్మేస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఎండలు అయితే ఉంటాయి కదా, వాళ్ళైతే 1 టన్ను గల ఐస్ ని తీసుకొని ఒక రూమ్ లో పెట్టేస్తారు. ఆ టన్ను గల ఐస్ అయితే సో మెల్లమెల్ల కరిగిపోయి 24 అవర్స్ లో సో మంచి కూలింగ్ అయితే ఇస్తుంది. ఇలా 24 అవర్స్ అంతా మెల్లమెల్ల కరిగిపోయి సో బెటర్ కూలింగ్ అయితే ఇస్తుంది. ఈ విధంగానే మనకు దీన్ని బేస్ చేసుకుని ఏసీ కూడా అంతే. ఇప్పుడు 1 టన్ ఐస్ అనేది 24 అవర్స్ లో ఎంత కూలింగ్ ఇస్తుందో 1 టన్ ఏసీ కూడా అంతే కూలింగ్ ఇస్తుందని చెప్పేసి అర్థం. అందుకే ఏసీలో టన్ అనే పదం అయితే కనిపిస్తుంది. ఇక్కడ టన్ ఐస్ అంటే బరువు అని చెప్పి అర్థం. 1 టన్ను ఐస్ అంటే బరువు, అదే 1 టన్ ఏసీ అంటే కెపాసిటీ. సో ఎంత కూలింగ్ ఇస్తుందో దాని కెపాసిటీని ఇక్కడ టన్నుల్లో అయితే మెజర్ చేస్తారు. ఐస్ విషయానికి వస్తే వెయిట్ లో మెజర్ చేస్తారు, ఏసీ విషయానికి వస్తే టన్నుల్లో అయితే మెజర్ చేస్తారు. 1 టన్ ఈక్వల్ టు 12,000 BTU. ఇందుకీ BTU అంటే ఏమిటంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్. ఇప్పుడు నార్మల్ గా బాడీ టెంపరేచర్ అనేది మెజర్ చేయడానికి అయితే థర్మోమీటర్ అయితే యూజ్ చేస్తాం కదా, అదే విధంగా ఇప్పుడు రూమ్ లో ఉన్న మొత్తం వేడి గాలిని ఏసీ చల్లబరచడాన్ని BTU అంటారు, బ్రిటిష్ థర్మల్ యూనిట్. 1 టన్ ఈక్వల్ టు 12,000 BTU. అది మీకు ఏసీ కెపాసిటీ మీకు వాట్స్ లో కనిపిస్తుంది. ఏసీ మీద ఒక లేబుల్ పీరియడ్ ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది, అంటే 3 స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. ఆ స్టిక్కర్ లోనే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. 4,800 వాట్స్ గల కూలింగ్ కెపాసిటీ లేదా 5,000 వాట్స్ అని చెప్పి కూలింగ్ కెపాసిటీ అని చెప్పి ఇలా కూలింగ్ కెపాసిటీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూలింగ్ కెపాసిటీ వాట్స్ లో ఉందనుకోండి, 1 టన్ ఏసీ కానీ దాంట్లో కూలింగ్ కెపాసిటీ వాట్స్ లో అయితే ఉంటుంది. అప్పుడు 1 వాట్ ఈక్వల్ టు 3.412 BTU. భయ్యా ఇందుకీ మాకు 1 టన్ ఈక్వల్ టు 12,000 BTU అని చెప్పేసి 1 వాట్ ఈక్వల్ 3.412 BTU అని చెప్పేసి ఇవన్నీ మాకు ఎందుకు భయ్యా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే చాలా ఏసీ కంపెనీలు అయితే 1.5 టన్ కెపాసిటీ ఏసీ అని చెప్పి మార్కెట్ లో అమ్మేస్తుంటారు. కానీ అవి ఎగ్జాక్ట్ గా 1.5 టన్ అయితే రావట్లేదు కూలింగ్ కెపాసిటీ. అవి మీకు 1.3 టన్ కానీ 1.4 టన్ కానీ రావడం జరుగుతుంది. కానీ మీరు ఇక్కడ అమౌంట్ అయితే 1.5 టన్ కెపాసిటీకి అమౌంట్ అయితే ఇచ్చేస్తారు, ఆ ఏసీకి అయితే అమౌంట్ ఇస్తారు. కానీ కంపెనీలు అయితే మీకు 1.3 టన్ ఏసీ అమ్మేయడం లేదా 1.4 టన్ ఏసీ అయితే అమ్మేస్తుంటారు. సో వీటిని మేము ఎలా చెక్ చేయాలంటే ఇప్పుడు ఏసీ ఎగ్జాక్ట్ గా 1.5 టన్ కెపాసిటీనా కాదా అని ఎలా చెక్ చేయాలంటే ఒక ఫార్ములా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా నేనైతే ఎల్జీ బ్రాండ్ కి సంబంధించి 1.5 టన్ కెపాసిటీ గల 5 స్టార్ రేటింగ్ గల ఒక ఏసీ తీసుకున్నాను. దాంట్లో కూలింగ్ కెపాసిటీ క్లియర్ గా మీకు స్టిక్కర్ మీద అయితే ఉంటుంది, అంటే 5 స్టార్ రేటింగ్ అని 3 స్టార్ రేటింగ్ అని చెప్పేసి ఒక లేబుల్ పీరియడ్ అయితే ఉంటుంది, వాటిలో కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. 1.5 టన్ కెపాసిటీ గల ఎల్జీ ఏసీ కూలింగ్ కెపాసిటీ 5,000 వాట్స్ అయితే ఉంది. సో వాట్స్ లో ఉంది కాబట్టి 1 వాట్ ఈక్వల్ టు 3.412 BTU అయితే ఉంటుంది. ఇప్పుడు మల్టిప్లై చేశామనుకోండి 17,060 BTU అయితే వస్తుంది. అదే 1 BTU ఈక్వల్ టు 12,000. ఇప్పుడు 1760 డివైడ్ బై 12,000 BTU వేసామనుకోండి 1.42 టన్ అయితే రావడం జరుగుతుంది. కానీ మనకు ఎల్జీ ఏం చెప్తుంది, ఈ ఏసీ 1.5 టన్ కెపాసిటీ అని చెప్తుంది. కానీ మనకు వాళ్ళు ఇచ్చేది అయితే 1.42 టన్ మాత్రమే. ఎందుకు ఇలా చేస్తున్నారంటే మనకు దగ్గరలో 1.5 టన్ కెపాసిటీ ఉంది కాబట్టి అందుకే 1.5 టన్ అయితే ఇచ్చేశారు. నేను మళ్ళీ ఎల్జీ బ్రాండ్ సంబంధించి 3 స్టార్ రేటింగ్ గల 1.5 టన్ కెపాసిటీ గల ఏసీ తీసుకున్నాను. దాని కూలింగ్ కెపాసిటీ అయితే 4,400 వాట్స్ అయితే ఉంది. 1 వాట్ ఈక్వల్ టు 3.412 మల్టిప్లై చేశామనుకోండి 15,012.8 BTU అయితే రావడం జరుగుతుంది. 1 BTU ఈక్వల్ టు 12,000 కాబట్టి డివైడ్ బై చేశామనుకోండి 1.25 టన్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ 1.25 టన్ అయితే వచ్చింది. మనకు వాళ్ళు చెప్పడం ఏం చెప్తారు, 1.5 టన్ కెపాసిటీ అని చెప్పారు, కానీ ఇక్కడ మనకు వచ్చింది అయితే 1.25 టన్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇట్లా చాలా కంపెనీలు అయితే సో మనల్ని అయితే ఫ్రాడ్ చేస్తున్నాయి. వాళ్ళు చెప్పడం అయితే 1.5 టన్ అని చెప్తారు, కానీ మనకి ఇచ్చే కూలింగ్ కెపాసిటీ అయితే 1.2 టన్ కానీ 1.4 టన్ కానీ ఇలా మాత్రమే ఇస్తున్నారు. ఎల్జీ ఒకటనే కాదు, సామ్సంగ్ కూడా నేను చెక్ చేశాను. సామ్సంగ్ కూడా సేమ్ 5,000 వాట్స్ మాత్రమే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంది. వోల్టాస్ మంచి బ్రాండ్ కదా, అది ఇంకా దారుణం, మనకు 4,800 వాట్స్ మాత్రమే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంది. కాబట్టి మీరు కొనేటప్పుడు చెక్ చేసుకోండి వాటి కూలింగ్ కెపాసిటీ ఎంత ఉందని చెప్పేసి. ఎగ్జాక్ట్ గా 1.5 టన్ కెపాసిటీ గల కూలింగ్ ఇచ్చే ఏసీ ఏమైనా ఉందంటే అందుకే చాలా మంది చెప్తుంటారు
భయ్య డైకిన్ బ్రాండ్ తీసుకోండి మీకు బెటర్ కూలింగ్ అయితే ఉంటుందని చెప్పేసి చాలా మంది అయితే చెప్తుంటారు. ఎందుకు అలా చెప్తారంటే డైకిన్ లో కూలింగ్ కెపాసిటీ 5280 వాట్స్ అయితే ఉంటుంది. సో వాటిని మీరు మొత్తం ఈ ఫార్ములా ప్రకారం చేసినా కూడా మీకు ఎగ్జాక్ట్ 1.5 టన్ కెపాసిటీ కూలింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మరికొంతమందికి ఇంకో డౌట్ రావచ్చు, అన్న ఎందుకు ఈ కూలింగ్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం అని చెప్పేసి. మీరైతే ఇప్పుడు 1.5 టన్ కెపాసిటీ అయితే అమౌంట్ అయితే ఇచ్చేస్తారు, కానీ కూలింగ్ కెపాసిటీ తక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా 150 స్క్వేర్ ఫీట్ దాకా రూమ్ ఉందనుకోండి, మీరు 1.5 టన్ కెపాసిటీ ఏసీ తీసుకున్నారు, అది మీకు ఎగ్జాక్ట్ గా 1.5 టన్ వచ్చింది అనుకోండి కూలింగ్ కెపాసిటీ, మీకు 5 మినిట్స్ కి రూమ్ అయితే కూల్ అవుతుంది. అదే 1.4 టన్ వచ్చింది అనుకోండి, ఒక 6 మినిట్స్ గా 7 మినిట్స్ టైం పడుతుంది. అదే 1.2 టన్ కానీ 3 టన్ కానీ వచ్చింది అనుకోండి, ఒక 8 మినిట్స్ ఇట్లా టైం పడుతుంది. సో కూల్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది, దాంతో పాటు పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది, దాంతో పవర్ బిల్ కూడా మీకు ఎక్కువైతే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూలింగ్ కెపాసిటీ చెక్ చేసుకోండి. నేను చాలా ఏసీలో చెక్ చేశాను, అందులో డైకిన్ మాత్రమే ఎగ్జాక్ట్ గా మీకు 1.5 టన్ కెపాసిటీ గల కూలింగ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే చాలా మంది కూడా డైకిన్ తీసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తుంటారు. కానీ మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ కూడా ఉందో చెక్ చేసుకోండి. సర్వీస్ సెంటర్ ఉంటే మాత్రమే డైకిన్ తీసుకోండి. సర్వీస్ సెంటర్ లేకుంటే మళ్ళీ చాలా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒక మంచి బెస్ట్ కూలింగ్ ఇచ్చే ఏసీ కొనాలనుకున్నా నాకు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో బెస్ట్ కూలింగ్ కెపాసిటీ గల బెస్ట్ ఏసీ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వాటిని కొనుక్కోవచ్చు. సో మన రీసెంట్ గానే అమెజాన్ లో అయితే బ్లూ స్టార్ 1.5 టన్ 3 స్టార్ రేటింగ్ గల ఏసీ అయితే కేవలం 2990 రూపాయలకి అమెజాన్ లో అఫీషియల్ గా రావడం జరిగింది. నేను వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను. మీరు కూడా ఇలా ఏమైనా డీల్స్ ఉంటాయి కదా, చాలా తక్కువ ప్రైస్ కి టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్ ఇలా ఏదైనా కొనాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోవచ్చు. లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్ లో కేబీఆర్ గౌతమ్ డీల్స్ అని సెర్చ్ చేసుకోండి, అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది, ఆ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి. ఫ్రెండ్స్, మీకు వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.